సహోదరులారా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మొదటి వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతున్న దినాలలో నీ గడప యొద్ద, నీ సన్నిధిలో పాటలు పాడుటకును, దేవుని వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకున్నటకును ఈ సంవత్సరంలో 7 నెలలు మీరు కాపాడి 8వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి విజ్ఞాపన కూడికలో శనివారం ముందు ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గత మాసములో ఆయా ప్రదేశాలలో, రాష్ట్రంలో, ఆయా జిల్లాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. ఈ నూతన మాసంలో కూడా నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో, గృహాలలో నీ కుమారుని ప్రకటించినట్లుగా మంచి సమయాన్ని ప్రాప్తించమని అడుగుతుంది. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకున్నటకు నిలబడిన వాడు బలహీనుడు గనక నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఒక ఆనందకరమైన జీవితము జీవించాలి అంటే మన ప్రార్థనలో మనవరికే గాక ఇతరుల క్షేమం కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. ఒరిస్సాలో చూడండి, 2 నన్సును వాళ్ళు దర్శించేకి వెళ్ళారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. కేంద్రమే దద్దరిల్లుతా ఉంది. మనం క్షేమంగా ఉన్నాము అంటే మన స్వనీతి కాదు, మన గొప్పతనం కాదు, దేవుని కృప. కనుక ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి. అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా సమస్త మనుషుల కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, నాయకుల కొరకును, పాలకుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను.
వీలైతే చేయండి, లేకపోతే లేదు అన్నట్టు కాదు. ఒక హెచ్చరిక. దినాలలో పొడుగు ప్రార్థనలు అంటే ఇష్టపడడం లేదు, షార్ట్ ప్రార్థనలు చూసారా, షార్ట్ ప్రసంగాలు, షార్ట్ పాటలు కూడా. అవి ఎక్కువ 7, 8, 9 వచనాలు ఉన్న పాటలు ఎప్పుడు కనపడవు. అవి 3 వచనాలు 4 వచనాలు ఉండేటివి కనపడతాయి సహజంగా అన్ని సంఘాలలో. చూసారా, దీర్ఘంగా పడడానికి కూడా నేటి క్రైస్తవ్యము ఇష్టపడడం లేదు, అంతా షార్టే. ఒకవేళ షార్ట్స్ అని ఆయన కూడా షార్ట్ రాని భక్తి అంటే భూమి మీద మన నూకలు ఎప్పుడో చెల్లిపోయాయి. ఆయన సన్నిధిలో నా జీవిత కాలమంతా అన్నారు భక్తులు, నేనున్నంత కాలము అన్నారు భక్తులు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబం కొరకే కాదు, మన వ్యక్తిగత జీవితం కొరకే కాదు, చుట్టుపట్ల ఉన్న ప్రజాక్షేమం కొరకు క్రైస్తవుడు ప్రార్థిస్తాడు, ప్రార్థించాలి కూడా. చూసారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, సమస్యలు దేవునికి విన్నవించుకొనుట. కావున ప్రతి స్థలమందు చూసారా, విశ్వాసి జీవితములో ప్రతి సమయమున ప్రతి విధమైన ప్రార్థనలు అంటాడు. ప్రతి స్థలమందు ప్రతి విధమైన, ప్రతిలో నీ సమయములో రాత్రి పగలనక సమయము దొరికిన కొలది వృధా చేసుకోడు క్రైస్తవుడు, సద్వినియోగం చేసుకుంటాడు. అందుకే యేసు ప్రభువారు కూడా అన్నారు, నువ్వు ఉన్నతమైన జీవితము జీవించాలి అంటే రహస్యమైన ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నువ్వు ప్రార్థన చేయునప్పుడు రహస్యమందు చూచుచున్న దేవునికి, అప్పుల వలయములో కొట్టు ఎలీషా కాలములో ఒక గృహిణి దైవజనుని ఎదుట తన భర్తను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నది. నా పెనిమిటి భక్తి గలవాడవని నీవెరుగుదువు గదా. ఉందా ఈ సాక్ష్యము? నా భర్త భక్తి గలవాడు, నా పిల్లలు భక్తి గలవారు, నా భార్య భక్తి కలిగినది, నా పెనిమిటి భక్తి గలవాడవని నీవెరుగుదవు కదా. ఆయన ఉన్నంత వరకు మాకు ఏ లోపము లేదు. ఆయన ఉన్నంత వరకు మా ఫ్యామిలీ లేదా మా కుటుంబం సజావుగా సాగిపోతూ ఉన్నది. ఏ కొరతలు లేకుండా ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమతో మమ్మల్ని పెంచేవాడు.
ఆకస్మికంగా ప్రభు యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు సమస్యలు ప్రారంభమైనాయి. అప్పులు వాడు బయటపడ్డాడు. ఆయన ఉన్నంత వరకు అప్పో సప్పో మమ్మల్ని చక్కగా చూసుకున్నాడు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళకూడదు. ప్రార్థనా మందిరం, నీ కొరకు ప్రార్థించే వారి వద్దకు వెళ్ళాలి. దినాలలో చాలామంది మా గుట్టి ఎవరికి తెలియదు అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. 10 మందికి తెలిసాక అప్పుడు వస్తారు. కానీ మీ వెంటనే దైవజనుని వద్దకు వచ్చి, అమ్మా నా వలన నీకేమి, నీ ఇంటిలో ఏమున్నది? నా ఇంటిలో కొంచెం నూనె కుండ ఉంది, అది చాలమ్మా. నీవును నీ పిల్లలు తలుపులు వేసుకొని. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపులు మూసి. లోకములో విజయవంతమైన జీవితం కలిగి ఉండాలి అంటే దేవునిలో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపువారు, వారు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు స్థిరంగా ప్రభు వైపు చూసి కొనసాగుతారే కానీ తామునుగా నిందించుకోరు. నయోమిలాగా దేవుని మీద నేరం వేయరు. కరువు వచ్చినప్పుడు బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. వాళ్ళకు నిరీక్షణ ఉంది. కరువైనా ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎందుకు ఈ కరువుతో అమ్మాయి ఇక్కడ, మనం అక్కడికి వెళ్తే చక్కగా బతకచ్చు, చక్కగా జీవించవచ్చు, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, పిల్లలకు చేతి నిండా పని దొరుకుతుంది. ఎందుకు ఈ మూలన, ఎందుకు ఇక్కడ? యాకోబు పత్రికలో కూడా అదే కదా. ఒకానొక పట్టణముకి వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొనువారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే. ఈమె నయోమి కదా, నన్ను నయోమి అనకండి, మారా అనండి. నేను బెత్లెహేములో ఉన్నప్పుడు సంపన్నురాలుగా ఉన్నా, ఇప్పుడు నన్ను ఒట్టి చేతులతో ఆయన రాజేశాడు. సర్వశక్తుడు నన్ను బాధించెను. ఎవరి మీద నిందలు? స్వశక్తితో చేసుకొని దేవుని మీద నిందలు వేస్తారు. చూసారా? విజయవంతమైన జీవితం కలిగి ఉండాలంటే వ్యక్తిగతంగా రహస్యముగా ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారుగా ఎప్పుడైతే ఉంటావో దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. ఏమంటున్నాడు? ఆ నూనె నమ్మి
నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో ఉందా? తలుపులు వేసే అనుభవము, ప్రార్థించే అనుభవం ఉందా? ప్రార్థనలో పోరాడే అనుభవం ఉందా? ప్రార్థనలు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నావా? నా కొరకు చేయడమే గొప్ప సంగతి స్వామి, నువ్వు మళ్ళీ కొత్తవన్నీ చెప్తావే, నువ్వు చేయి, ఉన్నావు కదా ఖాళీగా. సరే, అది కూడా ఎట్లుండాలన్నా సమయం దాటిపోకూడదు, సమయం మించకూడదు. కోణార్క్ ఎక్స్ప్రెస్ పోయినట్లుగా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో నలుగురు పేర్లు ఎత్తి ప్రార్థిస్తే నీకెంతో ప్రతిఫలము, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో నిలుచుండి ప్రార్థించాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 18:10. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనములో ప్రార్థన ఏమంట? 3వ అధ్యాయం 1వ వచనము, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము అంట. ఏ కాలం అది? పోయే కాలం కాదు, ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయము. ఇట్టి శాస్త్రం సంతకం చేయబడిన దాన్ని వాడై అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. తెలిసి తెలియక కాదు, మనం తెలిస్తే అసలు మమ్మీ ప్రార్థన కీర్తన అన్నట్టు సరిపోవచ్చు. నువ్వు చదువుకో బైబిల్, నువ్వు చేసుకో ప్రార్థన. దానియేలు అలా కాదు, తెలుసుకొనిన వాడై దేవుని స్తుతించాడట. సింహపు గోనులోకి వెళుతావని తెలుసుకున్న వాడై. కనుక యవ్వన పిల్లలు మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ భవిష్యత్తు గురించి ప్రభుని అడగండి, ఆయన మంచి భవిష్యత్తు ఇస్తారు. ప్రభు, మా భవిష్యత్తు ఏమిటి? మా తల్లిదండ్రులు వారి సామర్థ్యం బట్టి మమ్మల్ని చదివించారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయటకు సహాయం చేశారు. భవిష్యత్తులో నా వివాహ విషయంలో నన్ను అర్థం చేసుకొని సహకరించే ఒక వరుని, ఒక వధువును దయచేయి. యాకోబు పెనుగులాడెను, నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. ఇది ఉండాలి. అంతేగాని చెయ్యి అంత భారం అయితే పోతామలే, ఎప్పుడు మా మీదనే. అవి మీకు ఏం పని చెప్పరు. ఇప్పుడు వచ్చినా నాకే అన్నీ చెప్తారు. అప్పుడే పెట్టినావా గుట్టలు గుట్టలు భైరవ కొండ మాదిరి. సరే, అలగడం కాదు, నేర్చుకోవడానికి నీకు ఒక ట్రైనింగ్. అది ఇంటిలో పనులు నేర్చుకోవడానికి. రేపు ఏ బలహీనంగా చేయలేదనుకో, ఏకంగా ఎవరి మీదకి పోతాడు? ఎవరితే నీకు నేర్పించింది ఇది. చాయ్ చూచే 10 మంది కొట్టేటట్లుంటో ఇంటికసు కొట్టేకి రాదా నీకు? తెల్లాడడం లేచి కప్పు టీ పెట్టలేవా? ఇది పొద్దున్న ఒకసారన్నా బైబిల్ చదివినట్టు నేను ఎప్పుడు చూడలేదే. మేము చూస్తున్నాం నీ ప్రవర్తన ఎట్లాడదో అని. ఒక్కసారి కూడా మోకాలు ఉన్నట్లుగా నేను చూడలేదే. అప్పుడు ఆ ఇంటి పరువు పోయినట్ట ఉన్నట్ట. సాగిబండ శ్వేత
చెప్పాలా? యమన్న పిల్లలు మోకరించి ప్రార్థించుట, మోకరించి చదువుట. హెబ్రీ స్త్రీలను గురించి ఏమన్నారు వాళ్ళు? వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మరొక మాట ఆమోసు గ్రంథములో మొదటి వచనం, 6వ అధ్యాయం మొదటి వచనం. సియోను పర్వతం, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. నాకే పని లేదు, నాకేమి చింత లేదు. చూసారా? జాగ్రత్త. చురుకుదనము కలిగి ఉండుట గొప్ప భాగ్యము. తల్లిదండ్రుల యొద్ద నీడలో ఎందుకున్నావు అంటే, యాకోబు వలె ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అనుకోకుండా అమెరికాకి వెళ్ళావనుకో, తబ్బిబ్బులు అయిపోతావాడు. కనుక తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చక్కని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలా. చెప్పలేము. దేవుడు తన ప్రజలను అత్యున్నతమైన స్థానంలో ఉంచింది. ఏకాంత స్థలం, ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవాలి నీ ప్రార్థనలో. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. ఎవరైనా చెప్పు స్వర్ణ, ఎవరైనా? ఎవరు? బోయాజా, మత్తయ్య, మార్కా, లూకా? ఎవరు చెప్పు? గట్టిగా చెప్పాలి. ఎవరు? చంద్రుడా? ఎవరు అంటమ్మా? నాకు వినపడలే, పెదవులు కదులుతున్నాయి కానీ వినపడడం. యేసు క్రీస్తు. ఎవరైనా తన మహత్తు గల మాటతో సర్వ ప్రపంచమును సృజించిన దేవుడు. ఆయన లేచి గాలిని, సముద్రమును గద్దింపగా అది మిక్కిలి కొన్ని వేల మందికి ఆహార కొరత ఏర్పడితే 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత తృప్తిపరిచిన దేవుడు. మృతుడైన లాజరు 4 దినాలైన లాజరును సజీవంగా లేపిన దేవుడు అరుణోదయమే లేచి చాలా పెందల కడి ఉండంగానే ఒక ప్రదేశము, ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పరచుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి మనమెంతమ్మా? మనమెంతయ్యా? ఆయన కన్నీళ్లు గార్చాడంట. హెబ్రీ పత్రిక 5:7లో శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను రక్షింపగలిగిన వానికి భయభక్తులు కలిగిన వాడై ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనమెంత?
కనుక యవ్వన పిల్లలు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకుంటే విజయం మీదే. ఒక భక్తుడు అన్నాడు, ఏనాడు నేను ప్రార్థనతో పని ప్రారంభించనో ఆ రోజు విజయము సాతానుది అన్నాడు. ఆ రోజు విజయం ఎవరిదంట? సాతానుది. శోధన జయించాలి అంటే ప్రార్థించాలి. ఏం శోధన? ఆహార విషయంలోనూ, వస్త్రాల విషయంలోనూ, లోక సంబంధమైన వాటన్నిటి మీద జయము పొందాలంటే ప్రార్థించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. తర్వాత 7వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని దేవుని ఎరగని ప్రజలు వారు ఆలోచిస్తారంట. 25వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి కనుక అవసరతల కొరకు ప్రార్థించాలి, అక్కర్ల కొరకు ప్రార్థించాలి, రోగుల కొరకు ప్రార్థించాలి. యాకోబు పత్రిక 5:13-16 వచనాలలో చదవాల్సిన పనిలే. వ్యక్తిగత భద్రత కొరకు ప్రార్థించాలి. దానియేలు జీవితములో జ్ఞానము కొరకు ప్రార్థించాలి, ప్రయాణము కొరకు కూడా ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనం రోమాపత్రిక. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు నా ప్రయాణములలో, ప్రతి ప్రయాణములలో దేవుడు క్షేమంగా నన్ను నడిపించున్నట్లు. సరే, మీ ఎద్దకు వచ్చుటకు నేను మీ గురించి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సహోదరులారా, ఈ దినము విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు తెలియజేయండి. మనం ప్రార్థన చేస్తాం.
ఇంతవరకు నాయన పాటలు నైపుణ్యం విధానం స్తోత్రాలు. నీ వాక్యమును నీ దాసును నీ పక్షము నిలబెట్టావు నాయన. కొన్ని మాటలు తెలియపరిచాడు తెలుసుకొని మేము ఎవరు తెలుసుకొని తగ్గిపోవా అనుదినం నుండి స్థుతించుతూ కనపరిచే వాక్యాన్ని మాకు దయచేయడం కూడా అడుగుతున్నాం. గొప్ప దేవుడా, శివగల దేవుడా, దయగలం యేసు క్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన. జగదీశన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. జగదీశన్న నాయన డిఎస్ సిద్ధపడతారు ఆశ్చర్యం ప్రతి సబ్జెక్ట్ అర్థం ఆశ్చర్యం అయినా ఆయన ఉద్యోగ విషయంలోనూ వివాహ విషయాలను ఏమొందకుండా ప్రతి బలిజ్ఞానం ఆమె డ్యూటీలో కూడా రాకపోకలను కాపుదలా ఉంచమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని వాళ్ళ వదిన కుటుంబాన్ని కుమారుడు బిడ్డలు చదువుతున్నారు. తెలివైన జ్ఞానం ఆలోచన దయచేయండి అయినా ప్రభుత్వానికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బైబిల్ కూడా చదువులకు సహాయం శంకర్ సార్ కనబట్టి వందనాలు ఆయన వాళ్ళిద్దరిని ప్రేమించి కుమారుడు ఇచ్చావు. ఆ బిడ్డలలో భవిష్యత్తును దీనికి ఆశించిన ఆయన మంచి అయిన జ్ఞానం ఆలోచన దయచేయడానికి సహాయం ఆయన ప్రభావి ఇరువురు డ్యూటీని దీనికి ఆశించిన కృపల జ్ఞాపకం చేసుకో. ఉద్యోగరీత్యా ఎందుకు ఉండాలి వాళ్ళు వెళ్ళి పుస్తకంలో పాసమాన్ని అక్కడ అర్జించవాడ ప్రతి కుటుంబాన్ని దీనికి ఆశించి ఓ బాలైన ప్రభు తెలుసుకుని సహాయం గొప్ప దేవుడా, శివగల దేవుడా, దయగల పరాయణ యేసుక్రీస్తు ఆయన యేసు బాబు ఆయన తల్లిదండ్రులను బట్టి ఆయన భవిష్యత్తును బట్టి స్తోత్రాలు. ఆయన పరిపాలనలో ఆయన ప్రేమ విషయంలో సహాయం చేస్తుంది. ఆయన వివాహ విషయాలకు సహాయం చేయించేది పట్ల జ్ఞాపకం చేయండి. తల్లిదండ్రులకు మంచి ఆదరణ సహాయం చేయించేది. సోదరులు వాళ్ళ భర్తలు సంతానం అవసరం జ్ఞాపకం చేస్తారు. కుటుంబంలో తీసుకున్నాడు ప్రభావాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నీ ఘనమైన నామాలకు మొత్తం బాగుపడిన పద్నాలుగు సంవత్సరాలు నైనా ఆయన కుమారుడు కుమార్తెలు వాళ్ళ భర్తలు సంతానం ఆయన ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ సహాయం దయచేయండి. మునుస్వామి ఆయన భార్య ఆయన కుమారుడు అయిన బిడ్డలకు దేవుడు దైవనైనా ప్రభావ ఈ సన్నిధిలో సహాయం దయచేయండి. భార్యాభర్తలకు మంచి ఆదరణ ఆయన డ్యూటీలో రాకపోకలు కృపాసంలో నీ కంచె కావాలి ఆయన ప్రభావాన్ని ఉన్నతమైన విధంగా సద్యోద్యోగం సంపాదించిన సహాయం దయచేస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన సహాయం చేసి నరసింహ యాభై తల్లిదండ్రులు బట్టి ఆయన ప్రభావ పిల్లలు తండ్రి ప్రభావ కుమారుడు కుమార్తె తల్లి పిల్లలు అయ్యా అయ్యా సహాయం చేసి మందిరానికి వచ్చే బాధ్యాన్ని మాకు ధరించుకున్నాడు. గొప్ప దేవుడా, శివగల దేవుడా, దయగల ఆయన యేసుక్రీస్తు ఆయన వంశీని బట్టి తల్లిని బట్టి కొందరు సుందరంగా బట్టి కొందరు వంశీనైనా గత దినములనైనా ప్రభావం అయ్యా అయ్యా నీ కృపల జ్ఞాపకం చేసుకో. కనికరించు, దయపుదించు బిడ్డల తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసుకుని ఆయన సహాయం దయచి ఆయన పైన పాడడంలో నీ కృపాశంలో నీ కంచె కాపాడు మన సర్వజ్ఞాన్ని ప్రభా ఆయన కొన్ని సమస్యలు తీర్చబడటానికి సహాయం దయచబడు. కుటుంబంలో అక్కడ తీసుకుంటున్నాం ఆయన తల్లికి ఆయనకు మంచి ఆదరణ ఆయన వివాహాలు సహాయం దయచేది. సోదరి మనులు వాళ్ళ భర్తల సంతానం గురించి ఆశించుకుంటున్నారు. గొప్ప దేవుడా, శివగల దేవుడా, దయగల ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని సహాయం నిర్ణయాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాగుని ఆశించు నైనా ఆయన జ్ఞాపకం చేసి ఆయన బట్టి బలం అయ్యా అయ్యా తల్లికి మంచి ఆదరణ వాళ్ళ అయ్యా విశ్వాసం బట్టి సుయాత్మ బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా నైనా ప్రపంచ సంబంధంలో తల్లి సహాయం దయచేసి అయ్యా అయ్యా కూడా జ్ఞాపకం చేస్తాను. ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం
బిడ్డలు రాకపోకలు కృపాశమని కంచె కాపు రాజు మరియు నీ కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి ప్రభువా వాళ్ళిద్దరిని ప్రేమించిన కుమారుడు కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా నీ కృపల జ్ఞాపకం చేసుకున్నాడు శుభగల కూడా దయగలమనైనా యేసు క్రీస్తు ప్రభువా కుటుంబంలోనే ప్రతి అవసర అక్కల తీర్చబడుతున్నాం సహాయం దయచేనైనా సహాయం నీ ఘనమైన నామాలు పొందినాడు ఆబ్రహ్మమైన భారతలను బట్టి స్తోత్రాలు రాజేశ్ అయిన భారతలను బట్టి పొందనాలు స్తోత్రాలు రంగనాయన పాత్రలు కూడా ఆయన దీనికి ఆశించిన జ్ఞాపకం చేసుకో ఆయన స్వరూపాన్ని కుటుంబ సభ్యులు కూడా దీనికి ఆశించిన కుమారులు ఉంటున్నారు వాళ్ళు వివాహోత్సవాలు సహాయం దయచేయండి కృపలు జ్ఞాపకం చేసుకున్నారు నీ దయగల స్వరూపమైనా సహాయం దయచేసి గొప్ప దేవుడు ఆయన ప్రభువానికి స్తోత్రం ఇస్సాక్ ఆయన భార్యను బట్టి పొందనాలు స్తోత్రాలు తండ్రి కుమారుడు కుమార్తెను బట్టి స్తోత్రాలు తండ్రి బిడ్డలు తండ్రి స్కూల్ వెళ్తున్నాం రాకపోకలో ఇప్పుడు పాశ్రమాన్ని కంచి అయినా ఇంటికి శివులు ఇంతవరకు నువ్వు సహాయం చేసి విధానం బట్టి స్తోత్రాలు ఇక మీద నువ్వే సహాయం దయచేయమని ప్రతిదీ ఆయన తీర్చమని అడుగుతున్నాం తండ్రి అయినా దాన్ని ఇంటి శుభ్రం చేసుకోండి సంతోషం ఇంత చేరి నేను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభావ నీకు వందనములు స్తోత్రం సహాయం గొప్ప దేవుడా దయగలమైన యేసు క్రీస్తు సహాయం దయచేయమని అయినా మూలమైన కుటుంబ సభ్యులు సాహసించు అయినా నాయన కుటుంబ జ్ఞాపకం మూలమైన కుటుంబ సభ్యులు సాహసించు గొప్ప దేవుడా శుభగల దయగల యేసు క్రీస్తు మా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు బిడ్డల బట్టి వందనాలు స్తోత్రాలు పరలోకం నుంచి భూలోకం నుంచి ఈ భూమండలం ఉన్నంత మేము నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని నైనా కుటుంబం ఎంత కష్టపడుతుంది నేను అయ్యా మంచి ఆదరణ ఆరోగ్యం ఇప్పుడైనా నీ కృపల జ్ఞాపకం చేసుకుంటాను జీవగల దేవుడా దైవమునైనా యేసు క్రీస్తు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి తీర్చబడటకు సహాయం దయచేయడం ప్రభావ సహాయం దయచేయండి అయినా మెరకాయలైనా ప్రభావం రేటొచ్చి అంగుటకు సహాయం దయచేయండి దేవుడా జీవగల దేవుడా దయగలమనైన యేసు క్రీస్తు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ అధికారం దీన్ని ప్రార్థించు తెలుసుకుంటూ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ అయినా బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయినా గుంటూరులో చదువుతున్న బిడ్డ భవిష్యత్తును దీన్ని ఆశించిన భాగం చదువుతున్న ప్రతి పుస్తకాన్ని రాసిన ప్రతి పుస్తకాన్ని దీనికి ఆశించలేదు అయా అయా నీ కృపల జ్ఞాపకం చేసుకోమని అంటున్నాం ప్రభావ శుభగల దేవుడా తోటి ప్రజలు దీన్ని చూసుకుని యజమాని టీచర్లను చూపించుకున్నాం ఆశీర్వదించుకుని అంటున్నాం తండ్రి 2 సార్లు అయినా డిగ్రీ పాస్ అయిన దేవానికి వందనములు స్తోత్రం సీఏ ఒకసారి పాస్ అయినాడు ఇప్పుడు 2వ దానికి సిద్ధపడుతున్నాడు అయినా బిడ్డలను అయినా దీనికి ఆశించుకుని అయ్యా జనవరి నెలలో తండ్రి ఎగ్జామ్ ఉంది తండ్రి సహాయం అయ్యా అయ్యా మీ ఘనమైన నామాలు పొందనాలు తెలవని నేను సబ్జెక్టు తెల్లపరచమని అడుగుతున్నాం ప్రభావ అయ్యా నీ కృపలు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం అయ్యా అయ్యా పెన్నును పేపర్ను తాపమని అడుగుతున్నాం తండ్రి సహాయం అయినా బిడ్డకునైనా ఎక్కువ మీ బైబిల్ చదువుటకు సహాయం దయచేయండి ప్రభువా ప్రభువా చివగల కూడా యేసు క్రీస్తు ప్రభు కుటుంబంలోనే ప్రతి అవసర అక్కర తీర్చమని అడుగుతున్నాం అయినా డాక్టర్ 6 నెలలకు ఒకసారి కొంత కట్టలు తండ్రి సహాయం దయచేయండి అయ్యా అయ్యా నీ కృపలు జ్ఞాపకం చేసిన ప్రతి ప్రైర్ అయితే ఇంతవరకు బాగుంది దేవుడు వర్షం నీ కొరకు చూస్తున్నాం తండ్రి ఈ వైపు చూస్తున్నాం దేవుడా తండ్రి సహాయం ఆకాశం వర్షం ఇస్తూ భూమి తన బలం ఇచ్చని సెలవిచ్చిన దేవుడు అన్నింటిలో పెట్టిన వాడు సంతోషంగా కూర్చో పక్కన అది 30 60 100 పల్లింపటకు సహాయం దయచేయడం సముద్రాన్ని కదిలించి అల్పపడం బలం గడపటకు ఋతుభావాలు వచ్చడం విస్తారంగా వర్షాలు పడటకు సహాయం దయచేయండి గొప్ప దేవుడా జీవగల దేవుడా దయగల శక్తి మాలు లేదు కనుక మాలో ఉన్నవాడి కన్నా గొప్పవాడ ఉందే కనుక అయ్యా వర్షం పుష్పించమని అయ్యా మీ ఘనమైన నామాలకు వందనాలు వర్తమానంలో ప్రతి కుటుంబాన్ని రక్త సంబంధాన్ని బంధువులను అన్నగాన్ని వాళ్ళ సంతానం దీన్ని ఆశిస్తున్నారు సకుటుంబం వాళ్ళ భార్యల సంతానం కుమారులు కుమార్తెలు
రక్తమున్న ప్రతి బలహీనాలను తీసుకున్న ప్రతి మందును జీవించాలి. గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మన ఆయన యేసు కొంతమంది సంఘాన్ని సంఘబిడ్డలు ఆశించారు. ఆయన ఇచ్చిన వారికి జీవించి ఆశించాను. గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మన ఆయన యేసు అయ్యా అయ్యా దర్శకుడు బట్టి అక్కడ బట్టి 14 స్తోత్రాలు తండ్రి. ఆయన కుటుంబంలో ప్రతి అవసరం అక్కడ తీర్చబడుతున్నాం. అయినా నాయన ప్రభా, జీవగల దేవుడా, దయగల ఎక్కడెక్కడైతే నేనైనా నీ కుమారుని ప్రకటించాడో నీరు కట్టి పనిపచ్చేమని కుటుంబంలో నైనా అక్కడ తీర్చబడుతున్నాం. సహాయం చేయించలేన కుమార్తెను పట్టి పలకిన దొరకస్తుంది అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయించలేన డేవిడ్ అయిన భార్యను బట్టి ఆయన కూతురుని బట్టి 14 స్తోత్రాలు తండ్రి. ఉద్యోగ రీతిగా నైనా ప్రభా హిందూపురం అన్నాడు తండ్రి. సహాయం దయచేయలేన మరొక సంతానం దయచేయగలిగిన అడుగుతున్నాం ప్రభా. నీకు ట్రాన్స్ఫర్ సహాయం చేసేది సహాయం చేసి గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మన ఆయన యేసు సుందర భవిష్యత్తు శాస్త్రం ఉద్యోగ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన గొప్ప తండ్రిని సృష్టి ఆయన ప్రభాని 14 స్తోత్రాలు తండ్రి. కాబట్టి ఆయన ఆయనకి ఇచ్చిన కుమారుడు కాబట్టి స్తోత్రాలు తండ్రి. తల్లికి మంచి ఆదరణ కులమ్మత అని కుమారులు వాళ్ళ భార్యల సంతానం, వాళ్ళ కుమార్తెలు వాళ్ళ భర్తల సంతానం ఆయన ప్రభా. ఎవరు తండ్రి ఉన్నారు ప్రభా, తండ్రి పిల్లలు ఆయన ప్రభా. ఆయన ప్రభా జీవగల దేవుడు వైపు చూసిన ఆయన సహాయం దయచింది. సంఘం నడిపించమని ప్రతి కుడికలో విడలో చేస్తాను. కులమ్మత కన్నడ ముట్టయ్య సంపూర్ణ ఆరోగ్యం తీసుకుంటే ప్రతి మందును ఆయన జీవిత ఆశిస్తాను. ప్రభా, గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మన ఆయన యేసుక్రీస్తు ప్రభువుని పొందుతున్నాను. ఆలయ సమగ్రతున్న ప్రతి బలహీనాన్ని తీసుకున్న ప్రతి మందును జీవించాల్సి ఏలియన్ ఆయన కలిగి జీవించి ఆశించిన పొందుతున్నాను. అలాగే మొక్కల విభాగం బట్టి నీ 14 స్తోత్రాలు తండ్రి ప్రభు. ఆయన ఆయన డ్యూటీలోనైనా చాలా ప్రయాసం రాకపోవడం ఈ కంచె కాపుదల ఉంచుకుని నడుపుతున్నాం. ప్రభు సహాయం దయచేయమని ఆయన ప్రభా కుమార్తెను ఆయన తండ్రి విద్యగా వివాహాన్ని ఈశ్వరునైనా ప్రభు ఆయన ప్రభు లేబల విషయంలో తండ్రి ఎందుకు అనంతపురంలో ఉన్నాడు తండ్రి. రాకపోకల ముందు పాశమాన్ని కంచె కాపు ఆయన ఎక్కడ వెళ్ళినా కంచెని ఎక్కడ కింద మరుగుపరుస్తున్నాడు. కుటుంబంలోనే ప్రతి అవసరం అక్కడ తీసుకున్నాడు. గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మన ఆయన యేసుక్రీస్తు సహాయం చేయించలేను. ఆయన ఇక్కడ చేరచిన ప్రతి కుటుంబాన్ని జీవిత ఆశిస్తాను. ఈ కాలి పరామర్శం మీ దయగాసం ఎక్కడనైనా ఇద్దరు ముగ్గురు కూడిన నామం వారి మధ్య నేను ఉన్నానని సెలవిస్తుంది. అయ్యా అయ్యా అయినా ప్రభా సరిహద్దులో డ్యూటీ చేసే సైనిక పటాలను జీవించవచ్చు, దేశ ప్రధాని జీవించవచ్చు, రాష్ట్రపతిని జీవించవచ్చు. అయ్యా నీకు జ్ఞాపకం చేసుకోమని మంచి పరిపాలన పేదలకు అందించే భాగ్యాన్ని వాళ్ళ హృదయాలు తెరవలసింది. గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మన ఆయన యేసుక్రీస్తు కృప రేపు మీ ప్రభు దినం నేను తెరపరుస్తుంది. పాటల ద్వారా, లేఖనాల ద్వారా, స్థుతుల ద్వారా, వాక్యం ద్వారా నేను మైండ్ ఒక్కరు ఇద్దరు వాక్యాన్ని ప్రకటించటకు సహాయం తెచ్చుకున్నాడు. లోతైన మర్మాలైన తెల్లపరుస్తున్నట్టుగా మాకు సహాయం ఉంటుంది. అయ్యా ఎప్పుడు చూసిన ఆదివారం కూడా నేను ఇక మీరు తెల్లకుండా ప్రతి కూడి చదువుతూ ఉండటం సహాయం తెచ్చుకున్నాడు. గొప్ప దేవుడా, జీవగల దేవుడా, యేసుక్రీస్తు ప్రభు అయ్యా మీ ఘనమైన నామాలు పొందుతున్నాడు. మా జీవిత కాలం ప్రతి కుటుంబంలో ప్రతి అవసర అక్కర తీర్చమని అన్ని మాట్లాడు నైనా నీ యొక్క వేదిక అన్ని సమస్యలు తీర్చమని ఇంటిలో రానైనా ప్రభావంలో జీవి సాధించు వాళ్ళు రాకపోకలేదు ఇప్పుడు భాషపడి అన్ని మాట్లాడు చేరచిన ప్రతి కుటుంబాన్ని చేరుతున్న జీవించి ఆశిస్తున్నాను. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.
వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కుటుంబాలలో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరీ కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. రాజయ్య గురించి దీవించి క్షేమాన్ని నడిపించారు, విషయ గురించి దీవించి క్షేమాన్ని నడిపించారు. మీకు స్తోత్రం చెల్లిస్తాను. యేసు ప్రభువా, మీ కృపను దయచేసి 7 నెలలు మీ రెక్కల కింద ఉంచుకొని 8వ నెల బహుమానంగా ఇచ్చి ఈ మొదటి విజ్ఞాపన కూడికలో మీ సన్నిధిలో భక్తులతో కలిసి ఈ విధంగా స్తుతించటకు, గణపరచటకు ఇచ్చిన జరిగిన కూడికను బట్టి స్తోత్రములు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా జరిపించిన ప్రతి సహోదరుని బట్టి స్తోత్రం. పాలు పొందిన ప్రతి వారిని బట్టి స్తోత్రం. మందసము ఒబేదేదేవి ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుచు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు వరము కలిగిన వారిని, ఆసక్తి కలిగిన వారిని మీరు లేవనెత్తమని యేసు ప్రభువా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతుంది. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేపుల షెడ్డు విషయంలోనూ, ఎదురుగా ఉన్న మందిర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం పడ్డాయి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, సహాయం అనుగ్రహించు. సేవకు వెళ్ళినప్పుడు సహోదరి కుమారి విషయంలో కొందరు కాయకూరలు తెచ్చిచ్చారు, కొందరు నీళ్లు తెచ్చిచ్చారు, కొందరు సహాయపడ్డారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దీవించండి, సహాయం పడ్డాయి. మరి కొందరు ఫోన్ చేసి హెచ్చరించారు, అందును బట్టి కూడా మీకు సహోదరి కుమారి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. పుట్టడు దేవుడైన వారు కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. నైనా వారి యొక్క దాంపత్యం దీవించండి. సంతానం విషయంలో మీకు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీకు మరి గంధం కృపా సుందరి డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉంది. మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. ఆమె జీవితంలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని ఒక మంచి వరుని అనుగ్రహించి వివాహం చేసేంత స్తోమత కానీ మీరున్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తూ అయ్యా, ప్రతి అవసరాన్ని బట్టి ఎన్నో ఆర్థిక సమస్యలు, ఈ రుణములు వాటి తీర్చడం కూడా సహాయం పడతాయి. సొంత ప్రజల మధ్య ఉన్న అన్ని విధాలుగా వచ్చే ప్రతి శోధనను జయించడం ప్రభువా, సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుతుంది. గంగం జైపాల్ వారు మరి వారసు రవిసార్ దేశన్న గారి కుటుంబాన్ని, బి శ్రీదేవి, రాజయ్య రెండవ జీవించి రామగారి కుటుంబూర్తి, అలాగే మనోహర్, సువార్త, కర్ణాటక, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను జీవించి ఎవరి పిల్లలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఉదయం కొరకు నిలబెట్టారు. వనంలోనే ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి మీరు ఎదుర్కొంటాయి. సాగిబండ శాంతంగా ఉదయనమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు మా ప్రియుడు చినేస్ గారి రిటైర్మెంట్ అయ్యారు. నీతిమంతులు సారం కలిగి మన దేవుని ఆవరణలో అనే మాటను బట్టి స్తోత్రం. శేష జీవితం ఎక్కువగా ఈ పనిలో
షారోన్ డాక్టర్గా సిద్ధపడతా ఉంది. వాళ్ళ జీవితంలో కూడా సంకల్పాలు ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చబడడు. సుందరైన భార్య కుమారుడు కుమార్తెకి సుందమ్మ కుమారుడు కుమార్తె మిస్సి వివాహ దినాన్ని ఒక మంచి సమయం సునీల్ జీవితంలో కూడా ఈ సంకల్పాలు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో యేసుప్రభు రాజమ్మ భర్తను బట్టి అలాగే కుమార్తె బట్టి యాభై వందనాలు చెల్లిస్తుంది. రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలు చిత్రమైన భార్య పిల్లలు మా పిల్లలు మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మానవ తప్పిదం వల్ల మా ప్రియులు 2 లక్షలు సహాయం ఇంటి విషయంలో ప్రారంభించారు. ప్రతి పనిని చుట్టుదనంతో జరుగుతున్నట్టు కొనసాగించి అందులో చేరి స్థితించినట్టు కొనసాగించి రమణ కుమారుడిని పెద్ద కుమార్తె అనేకమైన మరి పోటీ పరీక్షలు రాసింది. డిఎస్సి పరీక్షలు కూడా రాశారు. సుందర్ అలాగే సుందర్ భార్య అలాగే గంధం నిర్మల అనేకమైన పిల్లలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అవుట్ కూడా దాయం చేయమని యేసుప్రభువు శ్వేత సన్నిధులను తీర్చి సన్ని జీవితంలో కొన్ని నెలల నుంచి మరియు జీతాలు రావడం లేదు. ఉద్యోగ విషయంలో స్థిరపడినట్లుగా ఇప్పుడు కూడా దాయించి పర్మనెంట్ చేయడం సహాయం దాయించి శ్వేతమ్మ జీవితంలో మీ సంకల్పాన్ని ఉద్దేశాలు ఏమైతే విషయం కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా భార్య భర్తను దీవించి యోహాను భారతీ పిల్లలను దీవించి మరియమ్మ భర్తలు కుమారులను మాట్లాడుతున్నాను. పోతురై రాజయ్య ఆయన భార్యను బట్టి స్తోత్రములు. బేబీ తల్లికి తమ్ముడు కుటుంబాన్ని చెల్లై కుటుంబంలో రాజయ్య సోదరులు సోదరి వారి కుటుంబ సభ్యులను దీవించి పిల్లల చదువులు కొరకు భార్య భర్తలు నేను కొన్ని లక్షలు అప్పు చేసి రుణములు వాడు తీర్చడం కూడా సహాయం దాయించి పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు తీర్చి రెండవ వారి భవిష్యత్తులో మీ సంకల్పాన్ని ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని యేసుప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. సహాయం దయచేయండి. భార్య భర్తను తీర్చి అలాగే గంధం సువార్తము సిన్యునైన భార్య కుమారుడు కుమారుని దీవించండి. అరుణమ్మ కుమారుని జీవితంలో సంకల్పాలు నెరవేర్చండి. నిర్మలమ్మ జీవితంలో వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం డిఎస్సి పరీక్షలు రాసింది. మంచి ఫలితాలతో పాస్ అన్నట్లు గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్య దీవించండి. సంతానం విషయంలో అలాగే యేసుప్రభువా మరి పెద్ద అల్లుడు కుమార్తెకు వారి భర్తల సంతానం కుమారుడు ఆయన భార్యను దీవించి అలాగే రెండవ కోడలు పిల్లలు దీవించండి. ఇదే దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ అలాగే సోదరులు సోదరి మనులు కుటుంబ సభ్యులు దీవించి ముఖ్యంగా రత్నకుమార్ కళావతిని బట్టి ముగిస్తుంది. గత వారంలో ఒక బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం లేయా లెవెన్ దీవించి పిల్లల యొక్క చదువులు చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన అనుదినం రాల్సిన వృత్తి చేసి అనుదిన ప్రయాణంలో కూడా అలా తల్లిదండ్రులు కూడా భర్త కూడా మారిపోతుంది. దేవుడి సన్నిధిలో ఆయన తల్లిదండ్రులు అలాగే భర్త కుటుంబాన్ని ఇప్పటి కుటుంబాన్ని భర్తల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారులు కొరికిన ప్రార్థిస్తారు. పిల్లల మీద అయినను మనుషుల దైనను వయసులో జ్ఞానంలో విన్సెంట్ పినాల్ దశ దిశల వడ్డీలో అనుదిన డ్యూటీలో అనుదిన ప్రయాణంలో రాకపోలేదు. అధికారులు అనధికారుల మధ్య నిర్వాక్షమాలు కాపాడుతుంది. ఆయన తరచుగా శరీర బలహీనతకు గురవుతున్నారు. స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి.
అప్పుడప్పుడు మీ కుమారుని ప్రకటిస్తున్నాడు. అందరిని బట్టి సోదరి మనులను భర్తల సంతానం కూడా దీవించి యేసుప్రభు శ్యామలమ్మ కుమార్తెలు భర్తల సంతానం, రెండవ కుమార్తె భర్తలు దీవించండి. సంతాన విషయంలో అలాగే బబులు జీవితంలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏదైతే ఉండవన్నీ ఎస్వైడి ప్రసాద్ గారి ఉపాధి వదినమని బట్టి చందు అయిన భాగ్యం, అలాగే కుమారుడు కుమార్తెను బట్టి బృందాలను భర్త కుమార్తెలు నూతనింటి నిర్మాణం, ఆవు వంశ విషయాన్ని, మింగి వంశ విషయాన్ని, బండి వంశ విషయాన్ని, గట్టు వంశ విషయాన్ని ఈ నెల 15 గట్టు మోషన్ చూటూరు దగ్గర తోటలు ఏర్పాటు చేసిన స్థుతి కొలికను దీవించు. మరి నైనా నంద్యాల నుండి మానేలు గారు వస్తున్నారు. ప్రతి కోడికలో అనేకులు మేలు పొందినట్లుగా ఇక్కడి నుండి కూడా నేను కొద్ది సహవాసం బయలుదేరుటకు కూడా ప్రతి వారిలో దేవాన్ని పొందడానికి చెల్లిస్తుంది. కట్టుబడి వ్యవహారాన్ని వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం, వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారులు దీవించండి. జానల్సన్ గారైన భార్య పిల్లలు, పాల్ గారైన భార్య పిల్లలు దీవించండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొల్లూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరుస్తుంది. మా యాడికి మండలం, మా తాడిపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, మా దేశాన్ని ప్రపంచాన్ని దీవించి దేశ సైనిక పటాలను దీవించి పాలకులు నాయకులను దీవించి మా మండలం నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెనపడుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలు మీరు ఎక్కడి కింద ఉంచుకుంటున్నారు. జగ్గయ్యపేటలో జరిగిన పరిచర్యను బట్టి స్తోత్రములు బలుసుకోవాలి. లేపడలో జరిగిన స్థితిని బట్టి స్తోత్రములు, అలాగే కడప, నెల్లూరు జిల్లాలో జరిగిన సువార్త కోరికలు బట్టి నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలు, సంఘంలోని విశ్వాస గృహాలలో స్థుతి కోరికలు జరుగుతుంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మాకు సహాయపడుతూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని బట్టి రేపు ప్రభు దినం, ప్రభును కనపరిచే, ప్రభును మహిమపరిచే, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చి పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనాల ద్వారా, సందేశం ద్వారా సమస్త విషయాలలో మీరు మహిమపడు ఆశీర్వదించాలి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.